హలో ఎవరీవన్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి వైఫ్ భువనేశ్వరి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఇవిడ ఎక్కువ రికార్డులు సాధించినట్టు తెలుస్తోంది. సో ఆ రికార్డుల గురించి ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో. భువనేశ్వరి గారు సార్, అంటే ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు వైఫ్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రజలను కూడా సొంతం చేసుకున్నారు, అభిమానులను. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఎక్కువ రికార్డులు కొలగొట్టారంటూ తెలుస్తుంది. ఏంటి సార్? ఇప్పుడు తెలియటం కాదు, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు నాకంటే ముందున్నారు భువనేశ్వరి గారు, నాకంటే ఎక్కువ అవార్డులు కూడా తీసుకున్నారు అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, మై డియర్ భూ, సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హానర్డ్ విత్ the IOD Distinguished Fellowship Award 2025. Your dedication, integrity and quiet strength continue to inspire everyone around you, especially me. They say behind every successful man is a strong woman. But in my case, you are not behind me, but miles ahead. Collecting the awards first. ఇది ఆయన చెప్పింది. ఆయన జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారంటే, ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళ ఉంటుందనేది సహజంగా కవులు చెప్పేటువంటి మాట, అలాగే అనుభవకులు కూడా చెప్పేటువంటి మాట. కానీ నాకంటే కొన్ని మైల్స్ దూరంలో నువ్వు ముందున్నావు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. అవార్డు అందుకున్నావు, నాకంటే ముందే అవార్డు అందుకున్నారు అని చెప్పి. IOD డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇది అనౌన్స్ చేసిన రికార్డు. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఆయన ట్వీట్లో ఇవ్వటం జరిగింది, ట్వీట్లో. సో ఈ అవార్డు తీసుకున్న కారణంగా మై డియర్ భూ అన్నారు ఫస్ట్. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రేమగా ఆయన సతీమణిని పిలుచుకునేటువంటి పేరు భూ. అందరికీ భువనేశ్వరి గారు అయితే, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం భూ. సో అందుకే అక్కడ స్టార్ట్ చేశారు. అది ఇంటర్వ్యూలో కూడా ఈ మధ్యకాలంలో చెప్పారు ఆయన, భూ అంటానని చెప్పేసి. సో అక్కడ స్టార్ట్ చేసి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. భువనేశ్వరి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి అందరికంటే కూడా తనకి ఎక్కువగా పాజిటివ్నెస్ ఇచ్చేసి తనని ఈ స్థాయికి తీసుకురావడానికి ప్రధాన కారణం భువనేశ్వరి గారు అని చెప్పి ఆయన ట్వీట్ చేసి, ఒక రకంగా చెప్పాలంటే తన సతీమణికి ఈ అవార్డు దక్కిన వెంటనే మురిసిపోతూ పెట్టినటువంటి ట్వీట్ అనుకోవచ్చు ఇది. సహజంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే అచీవ్మెంట్ సాధిస్తే కనుక అప్రిషియేట్ చేస్తారు, పిలిపించుకుంటారు, మాట్లాడతారు, కొత్త విషయాలు ఏమైనా ఉంటాయేమో అని చెప్పి వింటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తారు. చాలామంది తెలియని అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటువంటి వాళ్ళు కూడా దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో కనుక ఒక 10 నిమిషాలు మాట్లాడితే డెఫినెట్గా పాజిటివ్ వేవ్స్ వస్తాయి. డెఫినెట్గా వస్తాయి, 100% పాజిటివ్ వేవ్స్ వస్తాయి. ఓకే, ఇది అనుభవపూర్వకంగా చాలామంది టీడీపీ లీడర్లు చెప్తూ ఉంటారు నాకు. సరే, నేను కూడా చాలాసార్లు కలిసాను. నేను 2-3 సార్లు కెరీర్లో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కలిశాను, తర్వాత పూర్తిగా డౌన్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా కలిశాను. అప్పుడు రిసీవింగ్ అలానే ఉంది, తర్వాత డౌన్ స్టేజ్లో కలిసినప్పుడు కూడా అలానే ఉంది. డౌన్ స్టేజ్లో కలిసినప్పుడు ఆయన నుంచి పాజిటివ్ వైబ్స్ ఎక్కువ కనపడ్డాయి నాకు. పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. కాకపోతే కొంచెం అంటే మనం పాజిటివ్లో ఉంటాం కదా అప్పుడు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు. సో చంద్రబాబు నాయుడు గారి యొక్క స్పెషల్ ఏంటంటే పాజిటివ్ ప్రోగ్రెసివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. ఇంకొకటి చెప్తుంటారు తెలుగుదేశం పార్టీ లీడర్లు, ప్రత్యేకించి హోంశాఖ మంత్రి అనిత గారు ఒక మీటింగ్లో కూడా చెప్పారు. చాలా మందికి అదే అనుభవం ఉంటుంది, బట్ ఆవిడ ఒక మీటింగ్లో చెప్పారు, నేను విన్నాను ఏదో మీటింగ్లో. చంద్రబాబు నాయుడు దగ్గర పోయేటప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అది అడగాలి ఇది అడగాలి అనుకుంటా పోతారు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అవన్నీ మర్చిపోతారు, ఏది గుర్తుండదు. ఇది చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు చెప్పిన మాట.
ఆయన దగ్గర పోగానే అన్నీ మర్చిపోతారంట. అన్నీ మర్చిపోయి ఆయన చూడగానే పాజిటివ్ వైబ్స్ వస్తాయంట. అప్పటి వరకు నెగిటివ్గా ఏదో చెప్పాలి, వాళ్ళ గురించి చెప్పాలి, వీళ్ళ గురించి చెప్పాలి, తెలుగుదేశం పార్టీ అట్ట అయిపోతుంది, ఇట్ట అయిపోతుంది, ఇది చేయలేదు, అది చేయలేదు అని చెప్పడానికి వెళ్తుంటారంట. ఎలా అట్ట చెప్పాలని అనుకుంటారంట. అక్కడికి వెళ్ళగానే అవన్నీ పక్కకి వెళ్ళిపోయి సార్ మీరేం చెప్తే అదే మీ ఇష్టం అని చెబుతారంట. సో ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు. అక్కడ పోగానే అట్లా స్టక్ అయిపోతాయంట ఆలోచనలన్నీ. అంటే దానికి కారణం ఏంటంటే ఆయన లైఫ్లో డిసిప్లిన్గా ఉంటుంది. తర్వాత ఆయన ఎర్లీ మార్నింగ్ లేచి ఆయన కాస్మిక్ రేస్ తోటి ఆయన కనెక్ట్ కావటం, తర్వాత ఆయన విజువలైజ్ చేసుకోవటం, తర్వాత తను ఎందుకు వచ్చాను, తను ఏ పర్పస్ మీద దేవుడు తను ఇక్కడ తీసుకొచ్చారు భూమి మీదకి, ఇలాంటివన్నీ విజువలైజ్ చేసుకుంటారంట. యోగాలో ఒక భాగం అది. సో అవన్నీ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి. అందుకే ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు 20 years యంగ్ లాగా పనిచేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా వెళ్ళండి యాక్టివ్గా ఉంటారు. మీరు ఎప్పుడైనా వెళ్ళండి యాక్టివ్గా. నేను ఎగ్జాంపుల్ చెప్తా, నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. ఆయనతో నేను ఒక 100 days పైన ఉన్నా. ఎందుకున్నానంటే ఒక ప్రముఖ ఛానల్లో ఉన్నప్పుడు ఈయన మీకోసం యాత్ర అనేది ఒకటి పెట్టారు. ఆ కవరేజ్కి నన్ను పంపించారు. నేను ఆయనతోటే ఉన్నా. ఆయన ఎర్లీ మార్నింగ్ 3 దాకా ఈ రోడ్ షోలు ర్యాలీలతో ఉండేవాళ్ళు. ఓసారి అది 5 దాకా కూడా అయింది. 4:30 దాకా అయింది. మార్నింగ్ 4:30 అంతవరకు అయింది. 4:30 దాకా అయింది. 4:30 దాకా అయింది. మేమేమో ఆయనతో పాటు ర్యాలీలో ఉన్నాము. సరే 4:30కి వచ్చేసి అందరూ పనుకున్నారు. 4:35 ఆ ప్రాంతం, నాకు ఎగ్జాక్ట్ 4:30 అనుకుంటా. సో అందరూ పనుకున్నారు. పనుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ 5:30కి నాకు లేపి సారు ఎవరో గెస్ట్లు వస్తున్నారు, సార్ దగ్గరికి ఎవరో వస్తున్నారు, కవరేజ్ చేయండి అండి. సార్ పనుకుంది అరగంట కూడా కాలేదు కదా అని చెప్పేసి అన్నా నేను. లేదు అని చెప్పి నేను అప్పుడు బస్సులో ఉండేది. సరే అక్కడికి బస్సులోకి వెళ్తే అప్పటికే ఆయన నీట్గా మొత్తం ఫ్రెష్గా, ఎర్లీ మార్నింగ్ మనం లేచినప్పుడు ఎలా ఫ్రెష్గా మనం స్నానం చేసేసి నీట్గా బట్టలు వేసుకొని ఎలా ఉంటామో అలా ఉన్నాడు. సార్ మీతోటే ఉన్నాం కదా, 4:30కి కదా వనుకో, మళ్ళీ 5:30 కల్లా మీరు 5:30కి వెళ్ళింది. 5:30 కల్లా మీరు మరి ఎలా అంటే, లేదు నేను 5కే పేపర్లు వచ్చినాయి, పేపర్లు చదివేసాను, 5:30కి గెస్ట్లు వస్తున్నారు రమ్మని. షాక్ కాదు అసలు మాకు ఇంకా నిద్రమూతి కూడా వదల్లా. షాక్ కాక మీరు ఏమవుతాం. సో అది ఎనర్జీ అయింది. సో ఆ ఎనర్జీ ఎందుకు వచ్చింది, ఏ కారణం చేత వచ్చిందంటే ఇంకొక నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తా. చాలా ఉన్నాయి, నేను ఒకటి చెప్తా. భువనేశ్వరి గారు గురించి ఎందుకు చెప్పారు అనేది, ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆయన అనేది నేను చెప్తున్నా. భువనేశ్వరి గారు ఇప్పుడు ఆ మొత్తం ఆ 100 నేనున్నాను కదా టూర్లో, భువనేశ్వరి గారు ఏ టైంకి ఏమి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి, బొప్పాయి జ్యూస్ ఎప్పుడు ఇవ్వాలి, మజ్జిగ ఎప్పుడు ఇవ్వాలి, కీరా ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ, తర్వాత రాగిజావు ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ టైం టు టైం ఫోన్ చేసి, అక్కడ ఒక అతను ఉంటాడు కుక్కు, వంట మనిషి, కుక్కుకి చెప్తుంటారు. మేడం కుక్కి ఇన్ఫార్మ్ ఆ కుక్కు పేరు నాకు తెలుసు, బట్ నేను చెప్పడం భావ్యం కాదు. ఆ కుక్కు చెప్తుంటారు. అతను మొత్తం తయారు చేసి ఇస్తుంటారు. ఇంతకు మించి ఒక్కటి ఎక్కడ తిన్నా కానీ ఇమీడియట్గా మేడంకి ఫోన్ పోతుంది. ఇతను కుక్కు ఇవ్వను కూడా ఇవ్వడు, అడిగినా కానీ సమస్య లేదు. అంటే అంత డిసిప్లిన్గా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యాన్ని పట్టుకొచ్చింది ఎవరంటే భువనేశ్వరి గారు. అంటే నాకు తెలిసిన కొన్ని ఇన్సిడెంట్లో ఇది ఒకటి. సో అందుకే చంద్రబాబు నాయుడు గారు నాకన్నా ముందుంది భువనేశ్వరి గారు అని చెప్పి ఆవిడ గురించి చెప్పడం, ఆవిడకి అవార్డు వచ్చిన సందర్భంగా. సో నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతులు. భువనేశ్వరి గారి విజయం అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నారంటే, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 75 సంవత్సరాల్లో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నారంటే బికాస్ ఆఫ్ భువనేశ్వరి గారు. ఇంటిలో గృహిణి, ఇంటికి ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలంటారు. సో అలా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ షైనింగ్ ఇంత ఉందంటే 75 yearsలో కూడా భువనేశ్వరి గారు. ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు నిరాధార ఆరోపణలతోటి భువనేశ్వరి గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆవిడ
పబ్లిక్ తోటి ఎలా కనెక్ట్ అయ్యారు? అవును. మహిళలతో సమావేశాలు పెట్టారు, మీటింగ్లు పెడితే ఆవిడ మీటింగ్లకి ఎంత కనెక్ట్ అయ్యారు మహిళలు? ఎస్. ఆ ఫలితమే కదా 2024లో మనం చూసాం కదా. ఎస్. సో భువనేశ్వరి గారు ఒక శక్తి, మనకు కనిపించడానికి ఒక మహిళగా కనిపిస్తున్న తెర వెనుక ఉన్నటువంటి ఒక బలమైనటువంటి శక్తి చంద్రబాబు నాయుడు గారికి. ఎస్ సార్. సో అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆ ట్వీట్ వేశారు. ఓకే. ఉదాహరణ ఇంకోటి కూడా ఇదేం చెప్తారు, ఆయన ఏదో ఆ మధ్యకాలంలో అమెరికా వెళ్ళారు. చెప్పండి సార్. అమెరికా వెళ్ళి అక్కడ అందరూ ఐస్ క్రీమ్లు తినాలనుకుంటుంటే ఈయన ఐస్ క్రీము, అమ్మ ఐస్ క్రీమ్ తింటే మా భూ తిడతారు, ఆమె దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి అన్నారంట. వెళ్ళిన తోటి ఉంటారు అందరు కలిసి టీము. సో ఐస్ క్రీమ్ తినడానికి కూడా సందేహించారు. కానీ ఏంటి, భయపడటం కాదు, అది రెస్పెక్ట్. రెస్పెక్ట్ అది. భువనేశ్వరి గారు ఒక డిసిప్లిన్, ఒక డిసిప్లిన్ అనేది ఒక మేనర్ పెట్టారు. ఆ మేనర్లోనే ఉంటారు. ఎక్కడికి పోయినా, అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, లేకపోతే అంతరిక్షంలోకి వెళ్ళినా అదే కంటిన్యూ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు రెస్పెక్ట్ చేస్తారు. భువనేశ్వరి గారు ఒక ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు గారిని తీర్చిదిద్దారని చెప్పి చెప్పొచ్చు. నాకున్న కొద్దిపాటి వాళ్ళ ఫ్యామిలీ అవగాహన మీద నేను చెప్పగలను అది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారికి అవార్డు వచ్చిందని అంటే, ఆయన ట్వీట్ చేసి మురిసిపోయారని అంటే దానికి కారణం ఇంత ఉంది. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.